మా గల్లీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. రీఛార్జ్ అయ్యి ఎంత తమ్ముడు? 50 రూపాయలు అయ్యి. సరే తమ్ముడు, అయిపోయింది. సరేనా? మేము రోజుకి 50 మందికి పైగా రీఛార్జ్ చేస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు 80 నుంచి 90% మంది యూట్యూబ్ వాడుతున్నవారే. ఇది సురేష్ కదా. మరి నీ అమ్మ బ్యాలెన్స్ అయిపోయింది, నెట్ వస్తలేదు. నా పేరు సురేష్. గత 2 నెలల నుండి నేను యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాను. ఇప్పుడు నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. బహుశా నేను యూట్యూబ్లో వీడియోలు చూడలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు సురేష్ వీడియో చూడలేకపోయాడు. అతని లాస్ట్ బ్యాలెన్స్ 24 KB మాత్రమే. 35, 100, 150 రూపాయల రీఛార్జ్తో తక్కువ బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడే ఎక్కువ రీఛార్జ్ చేయించుకోండి. నెట్వర్క్ లేని బ్యాలెన్స్ వేసుకుంటే వీడియో చూడలేము మరియు వాట్సాప్లో చాటింగ్ చేయలేము. నెట్వర్క్ లేని బ్యాలెన్స్ అన్ని రకాల ప్రమాదకరం మరియు బ్యాలెన్స్ బొక్క. యూట్యూబ్లో ఒక ఫుల్ వీడియో చూడాలంటే నెట్వర్క్ లేని సిమ్ని తీసి పడేయండి. నేను అలానే చేశాను, కాబట్టి మీరు కూడా అలానే చేయండి. సిగ్నల్ టవర్లు ఎక్కువ చోట్ల పెట్టేలా పోరాటం చేద్దాం. నేను వీడియో చూస్తూ ఒక్క MBని కూడా వేస్ట్ చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం వీడియో చూడకుండా దూరం చేయగలదు. అది ఫుల్ క్లోజింగ్ కాకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ MBని గుంజలేని నెట్వర్క్ లేదా తక్కువ ప్లాన్ వేసుకోవడం వల్ల మీ MBని వేస్ట్ చేసుకోకండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఉండండి. బ్యాడ్ నెట్వర్క్కి, తక్కువ ప్లాన్కి దూరంగా ఉండండి. మీరు ఇంట్రెస్టింగ్గా వీడియో చూస్తున్నప్పుడు బ్యాలెన్స్ అయిపోవడం దారుణం. అది మీ తక్కువ ప్లాన్ వల్ల కానీ, మీ తోటి వారు వైఫై కనెక్ట్ చేసుకోవడం వల్ల కానీ అది ఏర్పడవచ్చు. హాట్స్పాట్ MBని బుక్క చేస్తుంది. మీరు హాట్స్పాట్ ఆన్ చేశారంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ వైఫై కోసం సెర్చ్ చేస్తున్నట్టే. చక్కగా ఉండండి, హాట్స్పాట్ని ఆన్ చేయకండి. వీడియో మధ్యలో ఆగిపోవద్దు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, షేర్ చాట్, పబ్జీ ఇవన్నీ మన నెట్ బ్యాలెన్స్ బొక్కపడడానికి ప్రధాన కారణాలు. ఇతని ఫోన్లోని సిగ్నల్స్ స్లోగా ఉండడం వల్ల ఇతని ఫోన్లోని 2 సిమ్లు తొలగించడం జరిగింది. ఇతడు ఒక పబ్జీ ప్లేయర్. ఇతని ఫోన్లో ఇప్పుడు నెట్వర్క్ స్లో అయింది. ఇతడు నెట్వర్క్ స్లో కావడం వల్ల గేమ్ ఆడలేకపోతున్నాడు. ఆడిన ప్రతిసారి మావాడే చికెన్ డిన్నర్ కొట్టేవాడు. ఈ నెట్వర్క్ ప్రాబ్లం పబ్జీ ప్లేయర్స్కే కాదు, ఫేస్బుక్, వాట్సాప్, టిక్ టాక్ వాళ్ళకు కూడా. సోమో ఫోన్లో నెట్వర్క్ రాకపోవడం వల్ల తన ఫోన్లోని యాప్స్ అన్ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇతను 2 సార్లు రీఛార్జ్ చేసుకున్నాడు, అయినా నెట్వర్క్ రావడం లేదు. నెట్వర్క్ పైన చిన్న వీడియో ట్రై చేసినాం. ఈ కాలంలో ఎక్కువ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరు ఎక్కువ నెట్ వాడుతుర్రు. నెట్ కొంచెం స్లో వస్తుంది మనకి. దాని మీద మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద చిన్న స్పూఫ్ చేసినాం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, ఇది కామెడీ కోసం తీసినాం. ఓకే, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. ఓకే, వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, లాగి పెట్టి ఒక్కరికి కొట్టండి. బాయ్.